వర్కౌట్ ఈ ఆసనాలే కాకుండా ఇంకేమన్నా వర్కౌట్స్ చేస్తే ఏదైనా ఓకే. వర్కౌట్ చేసుకోవచ్చు. వర్కౌట్ బాడీకి వర్కౌట్ ఎంత అంటే మినిమం 45 టు 1 అవర్ వర్కౌట్ మన గురించి మనం తీసుకోవడం. ఓకే. ఎలాగోలో మనం ఏంటంటే ఆఫీస్‌లో ఎన్నో అవర్స్ స్పెండ్ చేస్తాం. ఎంత స్పెండ్ చేసినా మన గురించి మనం 1 అవర్ కేటాయించడంలో తప్పు లేదు. 1 నాకు అవర్ తెలిసి ఖచ్చితంగా మన కోసం మనం కేటాయించుకోవాలి. కేటాయించుకోవాలి. అయితే ఈ ఆసనాలు రోజులో ఒక్కసారే వేయాలంటారా? లేకపోతే మార్నింగ్, ఈవినింగ్ కూడా వేయాలంటారా? ఒక్కసారి సరిపోదు. ఒక్కసారి బట్ చేస్తే కావాలంటే మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాణాయామాస్ చేసుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మార్నింగ్ చాలా మంది ఆసనం చేసిన తర్వాత ప్రాణాయామాస్ ఒక 10 to 15 మినిట్స్ ప్రాణాయామ మెడిటేషన్ చేసుకుంటారు. కొందరు నైట్ పడుకునే ముందు ఒక 10 నిమిషాలు ప్రాణాయామం చేసుకొని మంచి నిద్ర కోసం పడుకుంటారు. అలా చేసుకోవడంలో తప్పు. ప్రాణాయామం మీరు 2 టైమ్స్ చేసుకున్నా పర్లేదు. బట్ ఆసనం 1 టైం 45 to 1 అవర్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఏ వర్కౌట్ చేసినా. మీరు జిమ్‌కి వెళ్ళినా ఏది చేసినా. ఒక్కొక్క ఆసనం ఎంతసేపు వేయొచ్చు అంటారు? అది మీ కెపాసిటీని బట్టి. అంటే మన బాడీ ఎంత సపోర్ట్ చేస్తుంది. బాడీని ఫోర్స్ కూడా చేయకూడదు. ఇప్పుడు ఈ ఆసనం మనకు రావట్లేదు అంటే దాన్ని కొద్దిగా మనకు కన్వీనియంట్‌గా చేసుకొని చేయొచ్చు. బట్ రావట్లేదు అని చెప్పేసి ఫోర్స్‌ఫుల్‌గా చేయడం, మన బాడీని ఏమంటారు ఇబ్బంది పెట్టకూడదు. మన బాడీకి మనం ఎంతవరకు చేయగలుగుతాం అన్న దాన్ని బట్టి మనం ఆసనం చేయాలి. ఒక్క ఆసనం ఫస్ట్ బేసిక్‌లో 15 సెకండ్స్, 30 సెకండ్స్ ఉన్నా కానీ ఓకే. బట్ మీరు మంచి రిజల్ట్ అంటే మీతో కెపాసిటీ పెరిగింది, మీరు చేయగలుగుతారు అంటే ఒక్కొక్క ఆసనం 1 మినిట్ కూడా ఉండొచ్చు, పర్లేదు. చాలా వరకు ఏంటంటే పీసీఓడి అనగానే చాలా వరకు మెడికేషన్‌లో ఉంటారు. కొంతమంది అల్లోపతి వాడుతూ ఉంటారు. కొంతమంది హోమియోపతి వాడుతూ ఉంటారు. సో, మనకి హోమియోపతి మెడిసిన్‌కొచ్చేసరికి అవి లైఫ్ ఎనర్జీస్ మీద వర్క్ చేస్తూ ఉంటాయి. అవును. సో, యోగా కూడా మనకి లైఫ్ ఎనర్జీస్ మీదే వర్కౌట్ అవుతుంది. మరి ఇలా హోమియోపతి మెడిసిన్ వాడేవాళ్ళు ఈ యోగా ఆసనాలు వేయొచ్చంటారా? వేయొచ్చు అంటారంటే వేయొచ్చు. బట్ ఫస్ట్ మీరు మెడికేషన్ స్టార్ట్ చేసినప్పుడు కొద్దిగా ఆ మెడికేషన్ మీ బాడీకి ఎంతవరకు పనిచేస్తుంది, మీ బాడీకి ఎంతవరకు రిజల్ట్ ఇస్తుంది, అది పాజిటివ్‌గా ఇస్తుందా లేదా నెగెటివ్‌గా ఇస్తుందా, దాన్ని బట్టి మీరు ఎవరైతే మెడికేషన్ తీసుకుంటారో వాళ్ళ సజెషన్స్ తీసుకొని కొద్దిగా నెమ్మదిగా మన వర్కౌట్స్ స్టార్ట్ చేయొచ్చు.